స్వచ్ఛ భారత్ విషయంలో మాకు మేమే సాటి అని గొప్పలు చెప్పుకుంటున్న జీవీఎంసీ క్షేత్రస్థాయిలో చేస్తోంది ఏంటి? పారిశుధ్య సిబ్బంది స్కూల్ ఉందనే స్పృహ కూడా లేకుండా ఇక్కడ విస్తృతంగా చెత్తలను డంప్ చేయడం పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తుందో మనం ఇక్కడ చూడాలి. ఇది ముఖ్యంగా మనం చినవాల్తేర్ ఏరియాలోని నౌకానగర్ ప్రాంగణంలో ఉన్న జీవీఎంసీ పాఠశాల. ఈ పాఠశాల ప్రహరీ గోడకు ఆవుల వైపున ఉన్న ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్రదేశం, అలాగే పాఠాలు బోధించే ప్రదేశం ఇది. కానీ ఇక్కడ గత కొద్ది రోజులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తా చెదారం మొత్తం కూడా ఈ స్కూలు ఆవరణలోనే పడేయడం పట్ల ఈ స్థానికులు అలాగే స్కూలు యాజమాన్యం కూడా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో వీటిని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలి అనే డిమాండ్ అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తుంది. స్కూల్ యాజమాన్యం మాత్రం బయటికి చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఈ సమస్యను పూర్తిగా దిగమింగుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా జీవీఎంసీ ఏదైతే పారిశుధ్యాన్ని పరిరక్షించాల్సిన జీవీఎంసీ ఏదైతే ఉందో తనకు సంబంధించిన స్కూల్లోనే ఈ స్కూల్ ప్రాంగణంలోనే చెత్తా చెదారం పెరిగిపోయినప్పటికీ కూడా వాటిని తొలగించలేని దుస్థితిలో అయితే ఉంది. ఇక్కడ పేరెంట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఖాళీ స్థలాలు ఎక్కడుంటే అక్కడ చెత్తను డంప్ చేసే పరిస్థితి ఇప్పుడు చాలా ప్రాంతాల్లో స్కూళ్ళ వద్ద మనకి కనిపిస్తున్న ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అలాగే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం. మేము జీవీఎంసీ స్కూలు, నా పేరు యశ్వంత్. ఇవి చుట్టుపక్కల దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, చెత్త ఎక్కువ ఉంది, దానివల్ల జ్వరాలు అలర్జీలు వచ్చేస్తున్నాయి. కొంతమంది పిల్లలకి చదువుకోవడానికి అన్నం తినడానికి అవ్వట్లేదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. చెత్త అంతా తీయించాలి జీవీఎంసీ స్కూల్. ఎక్కడ నేను చెత్తలల్లా తెచ్చి గోడ పక్కన వేసేస్తున్నారు. ఆటో వాళ్ళు కూడా బాందీ సీసాలు అన్ని లోపలికి విసురుతున్నారు సార్. చెత్త అంతా ఊరంతా ఎక్కడి నుంచి తెచ్చి స్కూల్ దగ్గర వేసేస్తున్నారు. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇన్ఫెక్షన్ అది వచ్చేద్దని ఈ పక్క వాళ్ళు అందరూ చెప్తుండ్రు సార్. చాలా ఎప్పుడు కూడా చెప్పినా కూడా ఆగరు. ఒకటి ఉందో ఒక వారం, 2 వారాలు, 3 వారాలు బట్టి ఉంది సార్. 10-15 రోజులు బట్టి ఎక్కడి నుంచి తెచ్చి వేసేస్తున్నారు సార్. వేయొద్దని చెప్పినా కూడా తెచ్చి వేసేస్తున్నారు సార్. పిల్లలు కూడా ఉన్నారు, దోమలు శుభ్రంగా ఎంత చెప్పినా కూడా ఇనుకోవట్లేదు సార్. ప్రతిరోజు 9కి వస్తాను ఇటుకేసి వచ్చితే ఏ రోజు ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది ఇక్కడ అలాగ చెత్త ఉంటుంది. ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి పిల్లలకి ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ వేసేయడం అది ధర్మం కాదు. వాళ్ళకి కొంచెం దయచేసి ఆ జీఎంసీలోనే కొంచెం పట్టించుకొని తీసి కోరుకుంటాను. కార్పొరేటర్ పెద్ద పట్టించుకోవడం లేదండి. ఇదే మూర్తి అంతా పట్టించుకుంటారు కానీ మరి రోగాలంతే మరి ఇంటిగా ఎదురున్న వాళ్ళు కంప్లైంట్ పెడితే ఎవరు వేసితే వెళ్ళిపోతాంటారు. దాని గురించి దోమలు విపరీతంగా ఉన్నాయండి. కంపల్సరీ పొద్దుగా 5 నిమిషాలు నిలబడి పొద్దుగా అట్లా కుట్టేస్తాయి. స్కూల్ పక్కనే చెత్త చెదారం వేసేస్తారు జీవీఎంసీ వాళ్ళు. కొద్దిగా పిల్లలు చదువుకుంటారు కదా, దోమలు ఈగలు బాగా ఇదవుతాయి. కొద్దిగా తీయడానికి ప్రయత్నించండి. అదే కొద్దిగా తీస్తే మంచి బాగుంటుంది. పిల్లలు చదువుకుంటుంటారు కదా స్కూల్లోనే, ఇబ్బంది పడతారు. జ్వరాలు గట్ట వస్తాయి కదా వర్షాకాలం. ఎక్కువ అవుతాయి, దోమలు కూడా ఎక్కువ అవుతాయి కదా. కొద్దిగా ఎంత వేగంగా తీస్తే అంత మంచిది పిల్లలకి. అది జ్వరాలు రాకుండా ఉంటాయి. జీవీఎంసీలు కూడా ఎత్తి చూస్తూ ఉండాలి కదా, జీవీఎంసీలు పడేసి ఉంటారు, తీయాలి. నా పేరు స్పందన అండి. ఇది మా పాపలు శివాజీపాలెం జీవీఎంసీ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ మొత్తం అంతా చెత్త ఇలా ఈగలు దోమలు ఉంటే పిల్లలకు కూడా రోగాలు వస్తాయి కాబట్టి తొందరగా వీలైనంత మట్టుకు తొందరగా తీస్తే వాళ్ళకి కూడా మంచిది, పిల్లలకు కూడా మంచిది. మేము ఎన్నిసార్లు అడుగుదామన్నా మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మాకు ముందు మీరు వచ్చారు కాబట్టి మేము అడగలుగుతున్నాం. ఇది వీలైనంత మట్టుకు తొందరగా తీస్తే పిల్లలకు ఆరోగ్యంగా మంచిది. టీచర్లకు చెప్పామని టీచర్లు కూడా మేము చెప్పామనే చెప్పారు. పాపం వాళ్ళు కూడా చెప్పారు, మేము కంప్లీట్ చేసాము, తీస్తామనే తీయించమనే చెప్పామని చెప్పారు. వీలైనంత మట్టుకు తొందరగా తీసేయమని చెప్పండి. జీవీఎంసీ వాళ్ళు మీరే ఒకసారి దీన్ని చూస్తే బాగుంటుంది, దీన్ని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, చెప్పి రావు ఏవి కూడాను. ఈ రోజుల్లో వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాల్లో దోమలు వాటి వల్ల ఇంకా అనారోగ్యాలకి పాలైపోతారు పిల్లలు. చిన్న పిల్లలు చెప్పుకోలేరు కాబట్టి ఒకసారి మీరే ఆలోచించి ఇవి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా పిల్లలు రోజు డాడీ స్మెల్ అంటున్నారు. అది ఏంటని చెత్త అసలు రోజు ఇక్కడ వేసేస్తున్నారు చెత్త, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతమంది చెప్పాము ఏంటది ఇది అసలు అనుకో చూడండి చెత్త అంత తెలగొందో అసలు దరిద్రం చెత్త అంత. ఆ పిల్లలు రోజు స్మెల్ డాడీ వాసన వచ్చేస్తుంది రోజును టీచర్ చెప్తున్నారు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. కొంచెం పట్టించుకోండి మీరే సరే. స్వచ్ఛ భారత్ అదే స్వచ్ఛ భారత్ అంతే మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అంటారు, అది చేసింది ఏమి ఉండదు.